Good morning students. In the last class we have discussed about the classification of modern periodic table. Last class lo manam modern periodic table yokka classification gurinchi kodiga nerchukunnamandi. So based on that periodic table can be classified into 4 blocks: S block elements, P block elements, D block elements and F block elements. సో ఈ ఎస్ బ్లాక్ పిడిఎఫ్ బ్లాక్స్ కింద మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ లేదా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది దాన్ని బేస్ చేసుకుని మనం ఎస్పిడిఎఫ్ బ్లాక్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ అండ్ ఆల్సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కన్సిస్ట్స్ ఆఫ్ totally 18 groups represented by either Roman numbers or Arabic numbers. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ 18 గ్రూప్స్ అన్నిటిని కూడా మనం అరబిక్ నెంబర్స్ 1 2 3 4 5 6 నుంచి 18 వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది. లేదా రోమన్ నెంబర్స్లో అయితే రోమన్ నెంబర్ 1 to రోమన్ నెంబర్ 8 వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కన్సిస్ట్స్ ఆఫ్ 18 గ్రూప్స్, అంటే నిలువుగా ఉన్న వాటిని వర్టికల్ కాలమ్స్ అన్ని గ్రూప్స్ అంటామండి. నెక్స్ట్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 7 పీరియడ్స్. హారిజాంటల్ రోస్ని మనం పీరియడ్స్ అనాలి. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ పీరియడ్. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్డ్ ఇన్ ద ఈచ్ ఆర్బిటాల్, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఆర్బిటాల్లో ఫిల్ చేస్తాం దాన్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఈచ్ పీరియడ్లో ఉంటాయి. మనకి మ్యాక్సిమం ఫస్ట్ ఆర్బిట్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం కాబట్టి ద ఫస్ట్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 2 ఎలిమెంట్స్. అండ్ సెకండ్ గ్రూప్ సెకండ్ పీరియడ్లో మనం అంటే సెకండ్ ఆర్బిట్లో మనం మ్యాక్సిమం 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం. 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం కాబట్టి సెకండ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ థర్డ్ పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ అగైన్ 8. థర్డ్ పీరియడ్లో మనకి 8 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ 18 ఎలిమెంట్స్. అండ్ ద సిక్స్త్ పీరియడ్ అండ్ సెవెంత్ పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ 34 ఎలిమెంట్స్. రైట్. సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మనం ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. వీటిని ఆల్కలైన్ మెటల్స్ అన్నది. అదేవిధంగా బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఎలిమెంట్ ప్రెజెంట్ ఇన్ ద ఈచ్ గ్రూప్, they are named as their corresponding family elements. అంటే ఇక్కడ బోరాన్ థర్డ్ ఏ గ్రూప్లో లేదా 13 గ్రూప్లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది బోరాన్. సో ఈ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనం బోరాన్ ఫ్యామిలీ కింద చెప్పచ్చు. బోరాన్ ఫ్యామిలీ. నెక్స్ట్ కార్బన్, ఫస్ట్ ఎలిమెంట్ కార్బన్ కాబట్టి కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ, ఫ్లోరిన్ ఫ్యామిలీ. And here the 18th group elements, the last group in the periodic table is nothing but noble gases. Noble gases అంటే నేను క్లాస్లో డిఫైన్ చేయడం జరిగింది. The elements which does not react with other elements, the element which does not react with other elements are known as noble gases. అవి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. అంటే ఓవరాల్గా పీరియాడిక్ టేబుల్ అనేది నోబెల్ గ్యాస్ తోటి ఎండ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలిన్ ఎర్త్ మెటల్ స్టార్ట్ అయ్యి నోబెల్ గ్యాసెస్ తోటి ఎండ్ అవుతుంది. వీటిని మనం బ్లాక్స్ కింద డివైడ్ చేసినప్పుడు 1A and 2A గ్రూప్ ఎలిమెంట్స్ మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కింద. నెక్స్ట్ ఫ్రమ్ థర్డ్ ఏ టు 8th A గ్రూప్ ఎలిమెంట్స్, థర్డ్ ఏ టు 8th A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ P బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ ఫ్రమ్ థర్డ్ B to 1B దీస్ ఆర్ నథింగ్ బట్ D బ్లాక్ ఎలిమెంట్స్. దెర్ ఈజ్ ఏ సెపరేట్ ప్లేస్ ఫర్ F బ్లాక్ ఎలిమెంట్స్. ఈ 7th పీరియడ్లో F బ్లాక్ ఎలిమెంట్స్ అని ఉంటాయండి. సో ఈ 7th పీరియడ్ అనేది ఇన్కంప్లీట్గా ఫిల్ అయ్యింది. అంటే ఇందులో మనకి అన్నోన్ ఎలిమెంట్స్, ఇంకా కొన్ని ఎలిమెంట్స్ డిస్కవర్ చేయవలసిన ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వీటిలో ప్లేస్ వదలడం జరిగింది. అందువల్ల దీన్ని మనం ఇన్కంప్లీట్ పీరియడ్ కింద చెప్తాం. సో ఇన్ ది 7th పీరియడ్ వీ కెన్ అబ్జర్వ్ ల్యాంథరైడ్స్ అండ్ యాక్టినైడ్స్. ల్యాంథరైడ్స్ అండ్ యాక్టినైడ్స్ స్టార్ట్ అవుతాయంటే ద ఎలిమెంట్ సీరియం నుంచి లుటీషియం వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ల్యాంథరైడ్స్ అంటాం. అంటే దీని ఫ్రంట్ ఎలిమెంట్ సీరియం, ముందున్న ఎలిమెంట్ ల్యాంథనం. ల్యాంథనం అనేది ఏ విధంగా కెమికల్ ప్రాపర్టీస్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో ల్యాంథనం తర్వాత వచ్చే ఎలిమెంట్స్ సీరియం టు లుటీషియం వరకు ఇచ్చే ఎలిమెంట్స్ అన్నీ కూడా సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల వీటిని ల్యాంథరైడ్స్ అన్నారు. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ యాక్టినాయిడ్స్. అంటే యాక్టినియం తర్వాత వచ్చే ఎలిమెంట్స్ అంటే థోరియం నుంచి లారెన్షియం వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మనం
యాక్టినాయిడ్స్ అనడం జరుగుతుంది. సో లాంగనైడ్స్ యాక్టినాయిడ్స్ కలిపి మనం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కింద అనాలి అంటే వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాసినప్పుడు డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ లేదా అవుటర్ మోస్ట్ షెల్ ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఎఫ్ ఆర్బిటాల్ తోటి ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో అందువల్ల వీటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కింద ఒక సెపరేట్ ప్లేస్లో ఉంచడం జరిగింది. సో ఓవరాల్గా మనం వీటిని కౌంట్ చేస్తే లాంగనైడ్స్ 14 ఉంటాయండి, యాక్టినైడ్స్ అనేవి కూడా 14 ఉంటాయి, రైట్. ఓవరాల్గా పీరియాడిక్ టేబుల్ అనేది ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ కింద మనకి క్లాసిఫై చేయడం జరిగిందండి. సో based on the periodic classification we can able to find out the physical properties and chemical properties. ఈ పీరియాడిక్ టేబుల్ బేస్ చేసుకుని మనం కెమికల్ ప్రాపర్టీస్ని ఫిజికల్ ప్రాపర్టీని గెస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఓవరాల్గా పీరియాడిక్ టేబుల్ అనేది మోస్ట్లీ పీరియాడిక్ లా మీద కన్స్ట్రక్ట్ చేయబడింది. మోస్ట్లెస్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే మొత్తం ఒకే గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ డిఫరెన్స్ వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెన్స్గా ఉంటాయి. సో ఈ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్కి ఒకే రకమైన కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, బోరాన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే రకమైన కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఓకే, దిస్ ఈజ్ ద స్మాల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటైర్ పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్ మనం సింపుల్గా ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. లేదు మనకి రాయడానికి డిఫికల్ట్గా ఉంది అనుకుంటే సింపుల్గా ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. This is the general representation of periodic table. S block, P block, D block and F block. Both S and P block elements are known as representative elements and D block elements are known as transition elements and F block elements are inner transition elements. అంటే periodic table మనం వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటే S and P block elements మనం రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ కింద, D block ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కింద అండ్ F block ఎలిమెంట్స్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కింద మనం డిఫైన్ చేయొచ్చండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడండి ఎగ్జామ్లో, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, వాట్ ఇన్ఫర్మేషన్ డూ యూ గెట్ ఇఫ్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈస్ 17. అంటే మనకి అటామిక్ నెంబర్ 17 ఉన్న ఎలిమెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అడుగుతున్నాడండి. సో ఆ అటామిక్ నెంబర్ 17 బేస్ చేసుకుని మనం పీరియాడిక్ టేబుల్ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ రాయొచ్చో ఒకసారి చూద్దామండి. క్యాల్కులేట్ ద వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలిమెంట్ 17. సో 17th ఎలిమెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటనేవి అడుగుతున్నాను. సో ఇచ్చిన ఎలిమెంట్ ఈజ్ 17 అంటే ఇట్స్ అటామిక్ నెంబర్ జెడ్తో రిప్రజెంట్ చేస్తామండి. 17 అంటే ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా ఎలిమెంట్ 17 అంటే దాని యొక్క అటామిక్ నెంబర్ 17 అవుతుంది. అండ్ ద పీరియడ్, నెంబర్ ఆఫ్ ద పీరియడ్, ఏ పీరియడ్కి చెందుతుందో చూడాలి. సో ఏ పీరియడ్ చెందుతుందో మనకి తెలియాలంటే ఫస్ట్ మనం వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అటామిక్ నెంబర్ జెడ్ అనే ఎలిమెంట్ ఏంటో చూడాలి. సో అటామిక్ నెంబర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 17 అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి క్లోరిన్ అవుతుందండి. క్లోరిన్ అంటే ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ పీరియడ్లో 8 + 2 10, 11, 12, 13, 14, 15, 16, 17. The element name is chlorine. And one of the characteristics, the name of the element is chlorine. Its electronic configuration is 1s2, 2s2, 2p6, 3s2, 3p5, 3s2, 3p5. So valence shell లో 7 electrons ఉన్నాయి. valence shell లో 7 electron ఉంది. That too లాస్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది 3p ఆర్బిటాల్లో. హియర్ 3 ఇండికేట్స్ పీరియడ్ నెంబర్. మనకి ఇది పీరియడ్ నెంబర్ థర్డ్ పీరియడ్లో ఉందో లేదో చూడండి. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. అంటే క్లోరిన్ బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్ అని రాయొచ్చండి. లేకపోతే ఏ గ్రూప్ చెందిందో కూడా ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనం రాయొచ్చు. థర్డ్ పీరియడ్ అండ్ ఎన్నో గ్రూప్ చెందిందో చూడాలి. థర్డ్ పీరియడ్లో ఉందండి. ఎన్నో గ్రూప్ చూడండి, 17th గ్రూప్. 17th గ్రూప్ అరబిక్ నెంబర్స్ అయితే 17 రాసాం. రోమన్ నెంబర్ అయితే ఏ గ్రూప్ అవుతుందండి?
ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏమవుతుందో అదే దానికి న్యూ రోమన్ నెంబర్ అవుతుంది. హియర్ 17లో 7 ఇస్ ద రోమన్ నెంబర్. 17 గ్రూప్ అని రాయొచ్చు, లేకపోతే 7th A గ్రూప్ ఎలిమెంట్ అని కూడా మనం రాయొచ్చు. ఓకేనా, 17th గ్రూప్ ఆర్ 7th A గ్రూప్ ఎలిమెంట్. అండ్ వ్యాలెన్సీ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది వ్యాలెన్సీ షెల్ అవుతుంది. సో 3s to 3p5. సో ఓవరాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 + 2 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వ్యాలెన్స్ షెల్ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి 7. మనకు ఆల్రెడీ తెలుసని వ్యాలెన్సీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 5 కానీ మోర్ దెన్ 5 కానీ ఉంటే దాన్ని 8 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 8 - 7 దట్ ఈస్ కాల్డ్ 1. Valency of the chlorine is 1 and valency number of electrons are 7 electrons. Valency number of electrons are 7. Its valency is 1. Valency number of electrons అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చెప్పడం. valency అంటే సో ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నుంచి 8ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తున్నది? valency అవుతుంది. సో మనకి ఏదైనా ఎలిమెంట్ అనేది ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని మనం అది ఏ పీరియడ్కి ఏ గ్రూప్కి చెందుతుందో క్యాలిక్యులేట్ చేయొచ్చండి. అండ్ ఆల్సో యూ కెన్ ఐడెంటిఫై ద valency and valency number of electrons. Okay, this is the complete information regarding periodic table. So later on we will come to discuss about the atomic properties of the elements. So ఈ అన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ ప్రాపర్టీస్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ హ్యావ్ ఏ క్లియర్ లుక్ ఆన్ ద పీరియాడిక్ టేబుల్. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏ విధంగా డ్రా చేస్తాను. And the next concept is atomic properties. How to calculate the atomic properties with the help of periodic table. So each and every element consists of these all properties. Periodic table లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఈ ప్రాపర్టీస్ అనేవి అప్లై చేయడం జరుగుతుంది. So the first property is valency, second one atomic radius, third one ionization energy, fourth one electron gain enthalpy, fifth one electronegativity, and the sixth one electropositivity. So valency is nothing but simply we can define valency, the combining capacity of an element is known as valency. అంటే ఒక ఎలిమెంట్ అనేది మిగతా ఎన్ని ఎలిమెంట్స్తో కంబైన్ అవి కెమికల్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తుందో దాన్ని మనం valency కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. Once again I am repeating, valency is nothing but the combining power of an element is known as valency. For example, హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్ ఎప్పుడు కూడా మనకి H2 కింద అవైలబుల్ అవుతుంది. ఇండివిజువల్ హైడ్రోజన్ ఇస్ ద ఆటమ్, బట్ మనకి అట్మాస్ఫియర్లో హైడ్రోజన్ అనేది H2 ఫామ్లో అవైలబుల్ అవుతుంది. సో అంటే ఒక హైడ్రోజన్ అనేది ఇంకో హైడ్రోజన్తో కంబైన్ అవుతుంది. సో దీన్ని మనం ఏమనాలంటే మోనో అటామిక్ ఎలిమెంట్ అంటాం. సో ఎన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్తో జాయిన్ అవుతుంది? ఓన్లీ 1 నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్తో జాయిన్ అవుతుంది. సో ద valency ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ 1. Okay, and atomic radius can be defined as the distance from the nucleus to outermost orbit. The distance from the nucleus to outermost orbit is known as atomic radius. Atomic radius can be expressed in the form of picometers. The distance from the nucleus to outermost shell is known as atomic radius. The units of atomic radius is picometers. On the third one, ionization energy. Ionization energy is nothing but the amount of energy required to remove one electron from the gaseous state atom. అంటే ఏదైనా ఒక ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని మనం అయనైజేషన్ ఎనర్జీ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. The amount of energy required to remove one electron from the outer gaseous state atom is known as ionization energy. So ionization energy also has units, kilojoules per mole. And next, fourth one, electron gain enthalpy. It is entirely opposite to the definition of ionization energy. So electron gain enthalpy can be defined as the amount of energy released while adding an electron to the atom. అయనైజేషన్ ఎనర్జీలో అయితే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అయితే ఒక ఎలక్ట్రాన్ మనం యాడ్ చేసినప్పుడు ఎంత అమౌంట్లో ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్ని మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది.
సో అయనైజేషన్ ఎనర్జీకి కిలోజౌల్స్ పర్ మోల్ యూనిట్స్ కింద ఎలా చెప్పామో అయనైజేషన్ ఎనర్జీ కూడా యూనిట్స్ కిలోజౌల్స్ పర్ మోల్. అండ్ నెక్స్ట్ electronegativity. Electronegativity is nothing but there are two definitions for electronegativity. It is the average of electronegativity is the average value of ionization energy and electron gain enthalpy. అంటే electron gain enthalpy plus ionization energy divided by 2 is equal to electronegativity. The other definition of electronegativity is the tendency of attracting electrons by the nucleus of atom is known as electronegativity. Once again I am repeating, the tendency of attracting the electrons by the nucleus. అంటే ఏదైనా ఆటమ్ యొక్క న్యూక్లియస్ అనేది అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకునే ప్రాపర్టీని మనం ఏమంటామంటే ఎలక్ట్రోనెగటివిటీ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలక్ట్రోపాజిటివిటీ. So electropositivity is nothing but how the electrons are loosed by an atom indicates electropositivity. Simply can say that electropositivity is nothing but losing of electrons by any atom. The tendency of losing of electrons indicates electropositivity. These are the main important properties of the atom. So how these properties are varies in groups and periods we'll discuss. అంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా గ్రూప్స్లోని పీరియడ్స్లోని ఏ విధంగా చేంజ్ అవుతాయో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అసలు గ్రూప్లోని పీరియడ్లోని మనం ప్రాపర్టీస్ చెప్పినప్పుడు గ్రూప్స్లో అయితే టాప్ టు బాటమ్ చెప్తామండి, అండ్ పీరియడ్స్లో అయితే లెఫ్ట్ టు రైట్ చెప్పాలి. మనకు ఆల్రెడీ తెలుసు సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నవన్నీ కూడా ఒకే గ్రూప్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ పీరియడ్స్ నుంచి చూసుకున్నప్పుడు ఫ్రమ్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు 1 షెల్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిథియం తీసుకుంటే బెరిలియం తీసుకున్నప్పుడు లిథియం అటామిక్ నెంబర్ 3, బెరిలియం అటామిక్ నెంబర్ 4, అంటే అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అదే గ్రూప్లో వచ్చినప్పుడు టాప్ టు బాటమ్ వచ్చినప్పుడు హైడ్రోజన్ 1, లిథియం 3. సో 1 ఆర్బిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రమ్ టాప్ టు బాటమ్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ orbit. From left to right there is an increasing number in atomic number అనేది పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్ ఇంక్రీజ్ అవుతుంది. గ్రూప్లో అయితే ఆర్బిట్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ రెండు కీ పాయింట్స్ని కూడా మనం మైండ్లో పెట్టుకుని వీటి యొక్క ప్రాపర్టీస్ గ్రూప్లో ఏ విధంగా వ్యారీ అవుతాయో నేర్చుకోవడం జరుగుతుందండి. ఓకే, అంటే గ్రూప్లో వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ లేదా కాన్స్టెంట్గా ఉండడం కానీ జరుగుతుంది. So and one more important point regarding the classification of periodic table. So మనం వీటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఈ విధంగా క్లాసిఫై చేయడం జరిగిందండి. జనరల్గా ఈ పీరియాడిక్ టేబుల్ మనం మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ అన్ని కూడా మెటల్స్ కింద చెప్తామండి, అండ్ రైట్ సైడ్ ఉండే అన్ని కూడా నాన్ మెటల్స్ చెప్తాము, అండ్ మిడిల్లో ఉండేవి మెటలాయిడ్స్ అంటాం. మెటలాయిడ్స్కి అదర్ నేమ్ ఏంటంటే సెమీ మెటల్స్. So semi metals are nothing but the elements which are behaving like a both metals as well as non metals. Metals ki non metals ki intermediate properties ఉన్న ఎలిమెంట్స్ మనం సెమీ మెటల్స్ కింద చెప్పడం జరుగుతుందండి. సో ఈ వీటిలో మనం స్టేర్ కేస్ని అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ బోరాన్, దిస్ ఇస్ ద స్టేర్ కేస్. ఈ స్టేర్ కేస్ అంటే ఈ విధంగా ఒక స్టెప్ను అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఈ స్టెప్ మాత్రమే మనకి మెటల్స్, నాన్ మెటల్స్కి డిఫరెన్షియేట్ చేస్తుంది. బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్ అండ్ జెర్మేనియం వస్తాయి. వాటిని సెమీ మెటల్స్కి ఎగ్జాంపుల్ కింద చెప్తాను. సో ఈ లెఫ్ట్ సైడ్ అన్ని కూడా మెటల్స్, రైట్ సైడ్ ఉంది కూడా నాన్ మెటల్స్. మెటాలిక్ నేచర్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చి కొద్ది డిక్రీజ్ అవుతుంది. సో వాటి గురించి మిగతా వాటి అన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.